కృష్ణా గొల్లపూడి విజయవాడ కృష్ణా జిల్లా ఇక్కడే ఎన్టీఆర్ డిస్టిక్. ఇప్పుడు మౌనిక వంశీకృష్ణ పెళ్ళయ్యి చాలా కాలమైంది, పిల్లలు పుట్టట్లేదని చాలాసార్లు ప్రయత్నించారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే లెఫ్ట్ ఫెల్లోపియన్ బ్లాక్ ఉంది, అలాగే లెఫ్ట్ ఓవరీలో సిస్ట్ ఉంది. ఒక బ్లాక్, ఒక ఓవరీ సిస్ట్, ఇలా ఇబ్బందులు పడుతున్నారు. మన దగ్గరికి వచ్చాక ఎన్నెల్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 2 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ట్యూబుల బ్లాక్కి మనం ఆపరేషన్ చేసింది లేదు, ఒబేరియన్ సిస్ట్కి ఆపరేషన్ చేసింది ఏమీ లేదు, ఐవీఎఫ్ అనే పదం పలికింది లేదు. జస్ట్ మందులతో వాడిచ్చాం. ఆ మందులు కూడా భార్యతో పాటు భర్తకు కూడా పెట్టాం, అంతే. దట్స్ ఆల్. సింగిల్ ట్యూబ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఒబేరియన్ సిస్ట్ ఉన్నా కూడా ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ కరెక్టా కాదా, ట్యూబ్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా అని చెక్ చేయిస్తే ట్యూబుల్లో రాలేదు, గర్భసంచిలో వచ్చింది, 5 weeks 1 day అని చెప్పి ఇచ్చారు. ఇది రేడియాలజిస్ట్ చేసిన స్కాన్, మనం చేసింది కాదు, రేడియాలజిస్ట్ చేసిన స్కాన్. సో ట్యూబుల్లో లేదు, నార్మల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ట్యూబ్ బ్లాక్ అయినా, సింగిల్ ట్యూబే ఉన్నా, ఒబేరియన్ సిస్ట్ ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇక్కడ కూడా సిస్ట్ అనేది అక్కడే ఉంది, కానీ ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసింది. కొన్ని కాదా ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది, బ్లడ్ టెస్ట్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇదిగో 6651, 5 దాటితే ప్రెగ్నెంట్. యూరిన్ టెస్ట్లో పాజిటివ్, బ్లడ్ టెస్ట్లో పాజిటివ్, స్కాన్లో పాజిటివ్. కన్ఫామ్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. చెప్పాలండి ఎలా జరిగింది ఏంటి? సార్ మేము స్టార్టింగ్ ఇక్కడికి అలాగే కూర్చొని వచ్చాము. అంటే మనకి ఎప్పుడు వస్తుంది అని చెప్పి మేము ఫీల్ అయ్యాం. అయితే స్టార్టింగ్ మేము తన ప్లేస్లో, అంటే తనది కరీంనగర్, పెద్దపల్లి డిస్టిక్. సో అక్కడ ఒక లాప్రోస్కోపీ అని హిస్టోస్కోపీ తీశారు. తీస్తే తను చాలా బాధపడింది. అంటే లైక్ సర్జరీ చేశారు. సో చాలా పెయిన్ఫుల్గానే అయింది అది. అయితే చాలా కుట్లు కూడా పట్టాయి, అంటే 2-3 stitches వేశారు. అయితే వచ్చేస్తుంది అని చెప్పారు, కానీ రాలేదు మనకి. తర్వాత ఐయుఐ అన్నారు. సో ఐయు అంటే మాకంతా ఇది లేక వదిలేసాం అది. తర్వాత మా వైఫే ఈ వీడియో చూసి రిఫర్ చేసింది, ఒకసారి వెళ్దాము చూసుకుందాం అని చెప్పి. సో వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని ట్యాబ్లెట్స్ అన్నీ వాడాము. సో వాడిన నెక్స్ట్ మంత్ మేము అరుణాచలం వెళ్ళాం. సో వెళ్తే అటు ఒక 14 kilometers దాకా వెళ్ళినా సరే అది స్టాండర్డ్గా నిలబడి ఉంది, అంటే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ దేవుడి దర్శనం చేసుకుందాం అని చెప్పి మళ్ళీ వెళ్ళాం. సో 2 times 28 kilometers తిరిగినా కానీ మనకు అసలు డ్రాప్ అవ్వలేదు నా ప్రెగ్నెన్సీ. అంత స్ట్రాంగ్గా క్యారీ చేసింది. సో అది మేమే షాక్ అయిపోయాము, మాతో పాటు మా రిలేటివ్స్ కూడా షాక్ అయిపోయారు. అంటే ఇంత స్టాండర్డ్గా నిలిచిందంటే సో అది సార్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ అండ్ మేము ఫాలో అయిన ఇన్స్ట్రక్షన్స్తోనే చేసాం. సో అది అంత స్టాండర్డ్గా క్యారీ అవుట్ అయింది. సో తర్వాత మళ్ళీ ఎక్కడైనా అది కూడా తనకి పీరియడ్ వస్తుందన్న నెక్స్ట్ డేనే మేము వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళడం, అంతా తిరగడం, సో అదంతా చేయడం అంతా. సో చాలా చేసాము. ఎక్కడో మిస్టర్ అవుతుందని మేము భయపడ్డాం, కానీ అది అసలు అవ్వలేదు. సరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. తర్వాత టెస్టులు చేసిన తర్వాత అంతా పాజిటివ్ వచ్చింది. సో అంతా సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్లే మాకు అయింది. సో చాలాసార్లు ట్రై చేసాం, నెంబర్ ఆఫ్ హాస్పిటల్కి వెళ్ళాము, చాలా ఖర్చు పెట్టాము, అయినా ఎక్కడ అవ్వలేదు. సో ఇక్కడికి రావడం వల్లే మాకు అయింది. సో అది 100% నేను చెప్తాను, ఇది ఇక్కడికి రావడం వల్ల అయింది. మాది ఏం లేదు, ట్యాబ్లెట్స్ వాడడం వల్లే అయింది. సో సిస్ట్ అన్నారు, చాలామంది సిస్ట్లు అంటున్నారు, అలాగే ఒక ట్యూబ్ బ్లాక్ అంటున్నారు. బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీలు రావు, ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. చేయించుకున్నారు కూడా మీరు, చేయించుకున్నా కూడా యూజ్ లేకుండా పోయింది. యూజ్ లేదు, ఆపరేషన్ అయింది కానీ మరి మీకైతే ఏం ఫలితం రాలా. కానీ ఇక్కడ ఏ ఆపరేషన్ లేకుండా, ఏ ఐవీఎఫ్ లేకుండా, అక్కడ ఐయుఐలో ఐవీఎఫ్లు చెప్పేశారు ఇక్కడ. మరి ఇక్కడ ఏమీ చేయలేదు మనం, అసలు అట్లు తలంపు కూడా తలవలేదు. జస్ట్ మందులు వాడుకుంటున్నారు, అది కూడా 2 నెలల క్రిములు, 2 నెలల హార్మోన్లు అని చెప్పాం. లాస్ట్ 2 నెలలు అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే ట్యూబులు క్లీన్ చేస్తాను అని చెప్పాను నేను. అసలు క్లీనింగ్ వరకు వెళ్ళలేదు, ఈ లోపల ట్యూబ్ ఓపెన్ అయిపోవడం, ప్రెగ్నెన్సీ రావడం కూడా అయిపోయింది. అది కూడా నేను ముందే చెప్పాను, అలా కూడా వస్తాయి.
మీరు ట్యూబులు 2 బ్లాక్ ఉన్నా కూడా 4 నెలలు ట్యూబులు క్లీనింగ్ వరకు వెళ్ళకోకుండానే ప్రెగ్నెన్సీలు వచ్చేయచ్చు. ముఖ్యంగా క్రిములకు వాడుతున్నప్పుడు అని చెప్పాను. అలాగే మీరు వాడుతున్నప్పుడు వచ్చింది. వస్తున్న టైంలో మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందనే విషయం తెలియక మరి అరుణాచలం వెళ్ళి అక్కడ పైన కొండ వరకు ఎక్కారు, కొండను దిగారు, మళ్ళీ ఎక్కారు, మళ్ళీ దిగారు. అలా 28 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు. గెంతారు, దూకారు, మరి సెల్ఫీలు దిగారు, ఫోటోలు దిగారు, వచ్చారు. కాకపోతే అటు వెళ్ళారు. అందరు దేవుళ్ళని ఒక దర్శనం వేసుకొచ్చారు, ఒక రౌండ్ వేసుకొచ్చారు. దేవుళ్ళు అందరితో సెల్ఫీలు దిగారు. దేవుడు కాకపోతే బిడ్డ సెల్ఫీ బయటికి కనపడలే, లోపల ఉంది. అది ఇక్కడికి వచ్చాక తెలిసింది. అలా నిన్న తెలిసింది. అది లోపల ఉండి బిడ్డ కూడా సెల్ఫీ దిగుతున్నాడని. అలా భయపడ్డాం అది ఎక్కడ ఇదవుతుందని చెప్పి. చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. అది మాత్రం మేము చాలా షాక్ అయిపోయింది. మన దాంట్లో ఇక్కడ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడు చాలా మంది భయపడతా ఉంటారు. మెట్లు దిగొచ్చా, మెట్లు ఎక్కొచ్చా, ఇంట్లోకి రావచ్చా, వీధిలోకి వెళ్ళొచ్చా. అమ్మ మీరు వీలైతే ఇంటి దగ్గర భరతనాట్యం, కూచిపూడి, కథకళి కూడా ప్రాక్టీస్ చేయండి అన్నాను. అదేంటండి చేస్తే వెళ్ళిపోద్దేమోనండి, మెట్లు ఎక్కడం మానేశానండి. ఇట్ట పొట్టని ఇట్ట పట్టుకుని ఎక్కువసేపు కూర్చోలేవు నువ్వు. బిడ్డ మనకు కావాల్సింది లోకరక్షకుడు లాంటిది గట్టి బిడ్డ. ఓటి బిడ్డలు మనకు వద్దు. తుమ్మితే దగ్గితే ఊడిపోతాయి అన్నవి ఊడిపోనాయి. ఎలాగూ వెయిట్ చేసాం, కావాలంటే ఇంకో 2 నెలలు వెయిట్ చేస్తాం. వచ్చే బిడ్డ ఏదో గట్టి బిడ్డే రావాలి, లోకరక్షకుడే పుట్టాలి. ఈ ఓటి బిడ్డలు మనకు వద్దు అని చెప్పి ఆ రోజే చెప్పాం. ఎక్కడా కూడా మనం బెడ్ రెస్ట్లు చెప్పాం. మీ పని మీరు చేసుకోండి అమ్మా, మీ కంఫర్ట్ ఉన్నంత వరకే మీ పనులు మీరు చేసుకోండి. మీకు ఇబ్బంది ఉందనుకుంటే ఆగండి. ఇబ్బంది లేనంత వరకు మీ జాబులు మీరు చేసుకోవచ్చు, మీ డ్యూటీలు మీరు చేసుకోవచ్చు అని కూడా చెప్తాం మేము ప్రెగ్నెంట్ లేడీస్. అది అంటే ఈ భయం అసలు మనకి లేదు. అంటే ప్రీవియస్ డాక్టర్స్ ఏం చెప్పారంటే భయపెట్టేశారు. ఇలా తిరిగితే మీకు క్యారీ అవుతావు, అలా అయిపోతాయి అని చెప్పి భయపడి, సో అది కూడా చేయకుండా మేము వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. వెళ్ళి దర్శనం చేసుకొని అందరినీ దర్శనం చేసుకుని, సో దేవుడు దయ ఉంది. సార్ ఇన్స్ట్రక్షన్ చేసిన దేవుడు దయ్యే. టైంకి మీరు దేవుడిని గట్టిగా పట్టుకుంటే నన్ను చూపించాడు ఆయన. లేకపోతే నా దగ్గర నువ్వు నిలబడలేవు, రాలేవు. నేను ఎవరో నీకేం తెలుస్తుంది తెలియదు. ఎంత పెయిన్స్ వచ్చినా కానీ 28 కిలోమీటర్స్ వెళ్ళాం. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. తర్వాత మిగతా టెంపుల్స్ కూడా తీసుకొని వచ్చాం. తర్వాత టెస్టులు చేయించుకున్న తర్వాత అప్పుడు రిజల్ట్ తెలిసింది. అప్పుడు మేము తెలుసుకున్నాం ఇది 100% వచ్చిందని చెప్పి. అవును. కాబట్టి సో అది వచ్చింది. అప్పుడు అన్ని కిలోమీటర్స్ తిరిగి వచ్చిన తర్వాత జస్ట్ చిన్న తిప్పు కూడా రాలేదంటే ఎక్కడ క్యారీ అవ్వలేదని చెప్పి. సో అది వండర్ అనే అనుకోవాలి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి రానిది దేవుడు ఇక్కడికి వచ్చాక ఇప్పించేశాడు. అంటే ఎక్కువ టైం కూడా పట్టాలి. డాక్టర్స్ కూడా ఇప్పుడు ఐయుఐ చేయించుకోండి మీకు 100% ఇన్సూరెన్స్ లేదు. ఆపరేషన్ కూడా చేస్తారు, పొట్టలో గొట్టాలు వేసి మరి పటపటలు ఆడిచ్చారు, అయినా కూడా ఏం జరగలేదు. తనకి చాలా షివరింగ్ కూడా. నెక్స్ట్ డే సిలైన్ పెట్టిన తర్వాత తనకి బాడీ మొత్తం షివరింగ్ అవ్వడం అన్నీ చూసిన అసలు తట్టుకోలేకపోయిన విధంగా. సో దాని తర్వాత ఇదంతా క్యాన్సర్ వదిలేసి మళ్ళీ న్యాచురల్ గానే రావాలని ఫిక్స్ అయిపోయాం. దేవుడు తలుచుకుంటే చూసావు కదా, కత్తులు అక్కర్లేదు, కర్రలు అక్కర్లేదు, కోతలు అక్కర్లేదు, కుట్లు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదు, ఐవీఎఫ్లు అక్కర్లేదు. ఆయన ఇలా అన్నాడంటే అయిపోద్ది, వచ్చేస్తుంది బిడ్డ. అదే జరిగింది వాళ్ళకి మిరకెల్. 14 28 కిలోమీటర్లు నడిచినా కూడా కాళ్ళు నొప్పులు వచ్చినాయి కానీ బిడ్డ కదలలేదు. అది కదా ఆయన ఇస్తే అలా ఉంటాయి, సాలిడ్గా వస్తుంది, అలా ఉంటాయి అన్నమాట. అందుకే దేవుణ్ణి నమ్మి నిలబడండి, దెయ్యాలకు లోబడకండి అని నేను చెప్తున్నాను. అదే మాటను నమ్మారు, చక్కగా నిలబడ్డారు, మన దగ్గరికి వచ్చారు, మందులు వాడారు. ఈరోజు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా ఇలా సింగిల్ ట్యూబ్ ఉన్నా కూడా మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒక ట్యూబ్ బ్లాక్ అయిపోయి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. సిస్టులు ఉన్నా కూడా, గెట్లు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాము. అది క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు, ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, ఎండోమెట్రియల్ సిస్టు, ఎమరేజిక్ సిస్టు, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఇవన్నీ హార్మోన్ల వచ్చిన సెగ్గడ్డలు, హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు లేదా క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు అని చెప్పి వాటికి సంబంధించిన టెస్టులు చేసి వాటికి మందులు పెట్టాం. చక్కగా బిడ్డను వచ్చేటట్టు చేసాం. బిడ్డ వస్తే గడ్డలు అణిగిపోతాయి అని కూడా చెప్పాం. బిడ్డ రావాలి. గడ్డలు గోలీకాయంత ఉంటాయి. బిడ్డ బాహుబలి. 3 కేజీలు బిడ్డ ముడ్డెత్తి ఇలా అన్నాడంటే గడ్డలన్నీ అణిగిపోతాయి అని కూడా చెప్పాం.
కానీ మన డాక్టర్లు చాలామంది గెడ్డల మీదే కాన్సన్ట్రేషన్. గెడ్డ తీసే వరకు ఆవిడ నిద్రపోదు, వీళ్ళని నిద్రపోనివ్వదు. ఏం చేశారు? అవి తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయమ్మా, వాటి వల్ల ఉపయోగం లేదు. నీ బిడ్డను వచ్చే మార్గం చూసుకో, గెడ్డలను కెలికే మార్గం అనవసరం. అవి కెలుగుతూ ఉంటే అవి చీము గెడ్డలు అయితే చీము చిందిద్ది, రసి కారిద్ది, మరో 3 గెడ్డలు వస్తాయి. కోసావా? కొయ్యొద్దు. దాంట్లో క్రిమిని గుర్తించు, దాన్ని తొలగించు మందులు వాడి. ఆటోమేటిక్గా క్రిమి చచ్చిద్ది, గడ్డ అణిగిపోద్ది, బిడ్డ వచ్చేస్తుంది అని చెప్పా. అదే చేశారు. క్రిములకు వాడుకుంటూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. అంతే కదా. ఇంకొక థింగ్ ఏంటంటే ఈ టాబ్లెట్స్ వాడుతుంటే తనకి ఎలర్జీస్ కూడా ఉన్నాయి, అంటే లైక్ సో ఆ టాబ్లెట్స్ అవి కూడా క్లియర్ అయిపోయింది. అది క్రిములకి సంబంధించింది. సో మీరు ఇచ్చిన టాబ్లెట్స్ దాంతో కూడా క్యూర్ అయిపోయింది. సో సార్ టాబ్లెట్స్ అంత పవర్ఫుల్గా వర్క్ చేస్తున్నాయని మాకు అప్పుడే అర్థమైంది, తనకి నాకు అర్థమైంది. వాళ్ళేమో ప్రెగ్నెన్సీ కోసం వచ్చారు, ప్రెగ్నెన్సీ కోసం మేము మందులు ఇచ్చాం. కాకపోతే ఈ లోపల ప్రెగ్నెన్సీతో పాటు వాళ్ళకున్న కొన్ని రుగ్మతలు కూడా పోయినాయి. అంటే ఎంకయ్య కోసం నేను బాంబు ఇస్తే పుల్లయ్య అల్లయ్య కూడా చచ్చి ఊరుకున్నారు. అర్ధనపు అడ్వాంటేజ్ వచ్చింది వాళ్ళకి. అది సో చాలా అంటే అది అలా పని చేస్తుందని మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తనకి చాలా క్యూర్ అయిపోయింది, చాలా స్ప్రెడ్ అయిపోయింది కూడా మొత్తం, అంటే బాడీ మొత్తం ర్యాషెస్తో అట్లా బాగా స్ప్రెడ్ అయిపోయింది. టాబ్లెట్స్ వాడగానే 100% క్యూర్ అయిపోయింది మొత్తం. అదే దేవుడి మహిమలు అంటే అలాగే ఉంటాయి, మనమే నమ్మలేం, అలా కూడా జరుగుద్దా అనిపిస్తాయి. అదే దేవుడు మాయ మహిమ. ఆయన నమ్ముకుని ఆయన అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి. అనుగ్రహానికి పాత్రులు అవుతే నాలాంటి వైద్యుడిని మీకు చూపిస్తాడు, మీరు రాగలుగుతారు, మందులు వాడగలుగుతారు, ఆ వాటి రుగ్మతలన్నింటినీ వదిలించుకోగలుగుతారు. ఆల్ ది బెస్ట్ అండి. ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు. ఇది ఒక గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం. ఇక నుంచి ఈ బుక్ ఫాలో అవ్వాలి మీ వైఫ్. అలాగే మందులు కూడా ఇచ్చాను ఒక నెల రోజులకి నిలబెట్టడానికి. అలాగే నెక్స్ట్ మనం 3 నెలలు మరి ప్రెగ్నెన్సీ అబార్షన్ అవ్వకోకుండా, 4వ నెల 5వ నెల అవకరాలు రాకోకుండా మనం జాగ్రత్తగా మందులు వాడుకుంటే ఇక 6వ నెల నుంచి అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. మీ దగ్గరలో గొల్లపూడిలోనే, దగ్గరే అనుకోండి విజయవాడే అయినా కూడా అక్కడే దగ్గరలో మీరు డాక్టర్ గారిని పెట్టుకుని వాడుకోవచ్చు. నా దగ్గర రాపోయినా పర్లేదు. లాంగ్ డిస్టెన్స్ కూడా వెళ్ళొచ్చు. ఏదైనా తప్పనప్పుడు వెళ్ళొచ్చు. ట్రైన్ కానీ బస్సు కానీ, బస్సుల కన్నా ఈ కార్లు బెటర్. ట్రైన్లు ఇంకా కొంచెం కన్నా, మీ కారు అయితే ఓన్ కారు కాబట్టి గతుకులు వచ్చినప్పుడు, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు కొద్దిగా స్లోగా నెమ్మదిగా వెళ్తే వెళ్ళొచ్చు, ఏం కాదు. ఓకే, రైట్.